అబ్బా మస్తు రోజులే కదా శనార్థులు అని చెప్పగా ఎందుకో ఇలా అట్లా చెప్పబుద్ధి అయింది. సరే కానీ హెడ్లైన్స్ చూద్దామా? అయితే చూడండి. సంబురంగా గులాబీ పండుగ, పోయినోళ్లకు కడుపు నిండుగా, పేరు నిలబెట్టుకున్న పెద్దరెడ్డి, పార్టీ మారుట్లా ముందే రెడీ, బంగారి పంట కోసం తిప్పలు, దొరికితే తీరినట్టు అప్పులు, మాతాజీకొచ్చింది కోపం, ఇట్లా చూపించింది ప్రతాపం, హీరో ఏషానికి పోయిన సత్తి, ఇల్లు కోసం సుజాత తన్లాట. ఎందుకు ఇయ్యారు? నీ మనిషిని కాదా? నేను తెలంగాణ కాదా? నాకొద్దా ఇల్లు? నీకొక్కదానికే కావాలా? అరెరే ఖమ్మంలా ఏమన్నా జరిగిందా టీఆర్ఎస్ పండగ? ధూమ్ తడక్ అనుకో రాదుండ్రి. లీడర్ల మాటలు కమ్మటి వంటలు, సర్కార్ హామీలు, కార్యకర్తల సప్పట్ల నడుమ సంబురంగా జరిగింది. ఒక్కొక్క లీడర్ మాట్లాడుతా అంటే ఏహే ఇక బంగారు తెలంగాణ అయిపోడు ఖాయం అని అనిపించింది. కానీ ఈ మీటింగ్ని చూసినాక కాంగ్రెస్ టీడీపీల పరిస్థితి ఏందో అర్థం కాకుంటుంది. ఎంతమంది లీడర్లకు సర్కార్ పథకాలు కాలలకు వస్తాయో, ఎంతమంది బంగారు తెలంగాణను గలవరిస్తారో, ఎంతమంది గులాబీ గులాలు చల్లుకుంటారో ఏమో పొండ్రి. గాముచ్చట్లనికి ఇప్పుడు ఎందుకు కానీ మొదలు మీటింగ్ ఎట్లా జరిగిందో మనం మరుచుకుందాం. గులాబీ జెండా గుంజి 15 ఏళ్ల పండుగను సురువు చేసిండు సీఎం సారు. అమరవీరులను యాడ్ చేసుకొని తెలంగాణ తల్లికి దండం పెట్టినాక పార్టీ జెండాను ఎట్లా గుట్టింది, ఏడేడ ఎట్లెగిరింది, తెలంగాణలాడ ఎట్లా జరిగింది, రాష్ట్రం ఎట్లొచ్చింది మొత్తం చదివిండ్రు లీడర్లు. ఇక సీఎం సార్ మైక్ తీసుకొని బ్రహ్మాండంగా శరవేగంగా 2,60,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు నిర్మాణం చేసి అందియబోతా ఉన్నామని ఈ సందర్భంగా నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. జనానికి మాట ఇచ్చిండా? ఇక నామినేటెడ్ పదవులను వంచి పెడతా అని చెప్పి లీడర్ల నోట్లే చక్కెర ఓషిండు. అటెంక మంత్రులు పెద్ద లీడర్లు సీఎం సార్ మెచ్చే 4 మాటలు మాట్లాడిండ్రు. ఎంపీ జితేందర్ రెడ్డి సార్ ముచ్చట జర్రంత ముద్దుగా అనిపించింది. ఈ తీర్మానాన్ని నేను బలపరుస్తున్నాను, దీనికి మీ అందరు కూడా ఆమోదం ఉందని చెప్పి నేను అనుకుంటున్నా. సార్ సప్పట్ల ద్వారా అందరు సప్పట్లు కొడతలేరు, ఆమోదం లేదా? గట్టిగా ఇక గీ బుజ్జమ్మ కేసీఆర్ సార్ చరిత్ర చదివి షబ్బాష్ అనిపించుకున్నది. ఇంటెలిజెన్స్ సమాచారాలతో స్పందించిన చంద్రబాబు కోరుకున్న మంత్రి పదవి ఇస్తానని రాయబారం పంపారు. దీనిని సున్నితంగా తిరస్కరించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నా ధ్యేయం అని ప్రకటించారు. మీటింగ్ లో ఉడకపోత లేకుండా మీదికెళ్ళి నీళ్ల పిచికారి చేసిండ్రు. నిన్న చెప్పుకున్నట్టే అందరికి మంచి దావత్ ఇచ్చిండ్రు సీఎం సారు. మనం చెప్పుకున్న దానికంటే ఓ 4 కూరలు ఎక్కువనే పెట్టిండ్రు అనుకో రాదురి. ఇగో కత్తులతోని కొట్టుకుంటారు, కట్టెలతోని కూడా కొట్టుకుంటారు, కానీ గీలేంద్ర నాయన ఎరేటిగా కమ్మలతోని కొట్టుకుంటుండ్రు. ఓ కమ్మలంటే చోల కమ్మలు అనుకునేరు. కాదు దీంతోనే ఎంత బదలుగుతుంది. పుస్తకాలు రాసి పుస్తీలు పట్టుకుంటుండ్రు. కమ్మకు కమ్మటి అవినీతి, పేజీకి పేర్చిన పైసల కుప్పలు, బొమ్మకు జనానికి బొమ్మ చూపించే పుస్తకం ఒకటి బయటకు వచ్చింది. రాతలతోని లీడర్ల తలరాతలు మారుస్తామని వచ్చినా గా పుస్తకంలో ఏముందో మనం కూడా చదవాలి కదా. చదువుదాం పండ్రి. ఆంధ్రాల పుస్తకాల ఫైటింగ్ నడుస్తుంది. సీఎం చంద్రన్న ఆంధ్రాను లూటీ చేస్తుండని జగనన్న ఓ పుస్తకం రాసిండు. పేరు ఎంపరర్ ఆఫ్ కరప్షన్, అంటే అవినీతి చక్రవర్తి. చంద్రాలు సార్కు 16 చేతులు తొడిగి పైకం మూటలు చేతులు పెట్టిండు. ఓ ఇద్దరెంతనో రాయలేదు. లక్షల కోట్ల వ్యవహారాల ముచ్చట్లు. ఎంత ధర పెట్టినా తక్కువనే అనుకున్నట్టున్నాడు. ఇక పుస్తకాలు కూడా ఎక్కువనే అచ్చేపించినట్టుండు. ఢిల్లీకి పోయి పెద్ద లీడర్లకు వంచి పోట్వలు దిగిండు. ఈ 2 ఏళ్లన్నట 134,295 కోట్లు చంద్రన్న మింగిండని జగన్ అన్న అంటుండు. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి గురించి కన్ని జగనన్న పుస్తకాలతో చూపించిందే పచ్చపార్టోళ్ళు. అప్పట్ల రాజన్న అఖండ ఆంధ్రప్రదేశ్ ని దున్నేసిండని రాజా ఆఫ్ కరప్షన్, అంటే అవినీతి రాజు అని ఓ పుస్తకం బయటికి తీసిండ్రు. సేమ్ ఇప్పుడు జగనన్న ఏం చెప్తుండో అప్పట్ల చంద్రన్న గదే చెప్పిండు.
అంటే పవర్ల లేనప్పుడే పవర్లు ఉన్నోళ్ళ అవినీతి అక్రమాలు దందాలు స్కామ్లు గుర్తుకొస్తాయన్నట్టు. రేపు పొద్దుగాల జగనాలు సీఎం అయితే మళ్ళా చంద్రాలు సార్ చేసే పనికి ఇదే. గీ 2 పుస్తకాలు చదివి అవినీతి మీద రాతలు అని ఒక పుస్తకం రాస్తే ధర ఎక్కువైనా కొనుక్కొని చదివేటోళ్ళం. అబ్బా, నాకు ఈ స్కూల్లో ఒక ఫ్రెండ్ ఉండేదిలా. జెండా వందనానికి ఆటల పోటీలు పెడతారు కదా, అప్పుడు ఏం చేసేదంటే అది ఏ టీం గెలుస్తాన్నట్టు అనిపిస్తే ఆ టీంలోనే ఆడతాను పంచాలు పెట్టుకునేది. అట్లా కాదే మనది గీ టీము ఈయనే ఉండాలా ఆడుకోవద్దంటే నాకు గిన్నె ముఖ్యంగానే నీ నీతులు కావు అని అనేది. గీసారి ముచ్చట కూడా అట్లనే ఉన్నది. పార్టీలు జెండాలు సిద్ధాంతాలు విలువలు తొక్క తోలు ఇవేం అవసరం లేదు. ఏ పార్టీ పవర్లుంటే ఆడిపోయి ఆళ్తాడు. ఈ పార్టీలో కూడా అందరికంటే మొదలే గోడ దుంకేది ఉండే, కానీ జర్రంతా ఆలోచన చేసిండు. అనుకుంటూనే ఉన్నాం మైసూరారెడ్డి ఇంకా పార్టీ మారతలేడేంది అని. జనాన్ని నారాజ్ చేసుడు ఎందుకు అని అనుకున్నట్టున్నాడు. ఇలా జగనన్న పార్టీకి టాటా చెప్పేసిండు. ఇల్లు ఇస్తలేడు ఖేలు వేస్తలేడని జెండువాం రాసుకొని బయటికి వస్తున్నా అని అన్నాడు. పార్టీ ఎందుకు రాజీనామా పెట్టిండో చెప్పుకుంటా 4 కమ్మల ఉత్తరంలా జగన్ అపరిచితుడు, ఒకే ఒక్కడు పెదరాయుడు, ఊకే ముఖ్యమంత్రి కుర్చీనే గల్వరిస్తాడు అని రాసిండు. హాగో మరి నీకు ముందే తెలియదా గసొంటి పార్టీలకు ఎందుకు పోయినావు అని అడిగితే తమాషా ముచ్చటోడు చెప్పిండు. జగనన్న షాయిదాయి పొమ్మని ఇంటికి పిలిచి గట్టిగా అనగబట్టి కండ్వ కప్పి లటుక్కున గుంజుకొని లోపటేసుకున్నాడట. ఈయన రాజ్యసభ సీట్ ఆపచ్చన కాకుంటే ఒకప్పుడు రాజన్నతోని ఐషికి తైష్ అన్నోడు మరి దేనికోసం రాజన్న కొడుకుతానికి పోయిండు, ఏమి ఇయ్యలేదని బయటకు వచ్చిండు. ఫస్ట్ కాంగ్రెస్ కు చెయ్యిచ్చి వెనకసిరి సైకిల్ దిగి ఇప్పుడు ప్యాన్ కింద నుంచి పక్కకు వచ్చిండు. ఇక ఎర్రన్నల పార్టీలు ఒక్కటే మిగిలినాయి. నాకు ఏ మచ్చ లేదు కానీ ఇదే ఈ పార్టీల మార్పిడి అనేది ఒక మచ్చ. అది కూడా నేను బాధపడుతున్నాను ఈ దినానికి. ఎందుకు ఇటువంటి పేరు తెచ్చుకోవాల్సింది వచ్చిందని. ఊకోసారి ఊకే అనే అధికారం ఉండాలి అనుకుంటే గిట్లనే అవుతుంది. బాధపడు ఎందుకు గాని. ఇప్పుడు ఎక్కువ మంది సాములు బాబాల తానికి ఎందుకు పోతారులా? ఏదో వాళ్ళు చెప్పే 4 మంచి మాటలని మనసు నిమ్మలం చేసుకుందామని పోతారు. పిడుగులు పడుతున్నా శాంతి శాంతి అనుకుంటే ఎట్లా బతకాలో నేర్పిస్తారు. కోపం అంటే ఏందో బాబాలకు తెలియదు. ప్రేమ దయ జాలి కరుణ తన్నుల కొద్ది దొరుకుతుంది అలా తానా. ఈ కష్టాలు బాధల నుంచి విముక్తుల్ని చేసి ఆనందంగా ఎట్లా బతకాలో చెప్తారని నమ్ముతారు చాలా మంది. కానీ ఆ బాబాలకే ఆ సాములకే ఈ మాతలకే కోపం వస్తే ఎట్లుంటుందో తెలుసా? గీనేంద్రో చుట్టూ మట్టి పోస్తుండు. ఈ గ్రమ మనిషా చూస్తుంటే ఆడి మనిషి లెక్కనే కొడుతున్నది. భుజం మీద ఘనశూలం ఉన్నదంటే ఎవలో మాత అయ్యే ఉంటది. ఇంతకిడేం జరుగుతుందో తెలుసునా? మహాసమాధి సాధ్విత్రికాల్ భవంత అనే ఈ మాతకు సర్కార్ మీద కోపం వచ్చి సమాధికే తయారైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మన పుష్కరాల లెక్కనే కుంభమేళా అని జరుగుతుంది. ఆడనట ఈ అమ్మవారు సపరేట్ గా జలకాలాడుతందుకు సర్కార్ వాళ్ళు పర్మిషన్ ఇయ్యలేదట. ఆడోళ్ళని తక్కువ వేసి చూస్తాన్రు అని ఈ శాంతిమూర్తికి తిక్కలేసింది. పట్టరాని కోపంతోని పొటపొట పండ్లు కోరికి ఆడరేస్తే భక్త సిద్ధప్పలు దబ్బ దబ్బ పెద్ద బొంద దొవ్వితే అండ్ల పోయి కూసున్నది. అబ్బా ఎంత సుతారంగా పనిచేస్తుర్రయ్యా. ఇగో ఈ భక్తుడు ఇంకా పోలీసోళ్ళు వస్తలేరేంది అని చూస్తున్నట్టున్నాడు. వచ్చిండ్రుతి. ఇక భవంతమాత దర్శనం చేసుకొని దండం పెట్టి బతిలాడి మట్టి తోడి మీదికి తీసుకొని పోయిండ్రు. డైరెక్ట్ సీఎం సార్ వచ్చి నాకు పర్మిషన్ ఇవ్వకుంటే మళ్ళా సమాధిలో పోతా అని మంకు పట్టు పట్టింది. అమ్మా మాత జనం ఎక్కువ వచ్చిండ్రని నిన్ను ఆపినట్టున్నారు. వాళ్ళని కూడా పోనీయాలి కదా తల్లి. పుణ్యం నీకే కాకుండా అందరికి రావాలి కదా. దేవుడా, నాకు మా సుజాతను మందలిద్దామంటేనే భయం అవుతుంది. ఎట్లా పడితే అట్లనే మాట్లాడుతుంది ఈమె. తప్పదు కదా ఇక. సుజాత, ఇక్కడ వంటగది ఉంటది, దాని పక్కకు వరండా ఉంటది, పెద్ద హాల్ ఉంటది. దేని గురించి మాట్లాడుతున్నావు పిల్ల నువ్వు? కేసీఆర్ సార్ ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి మాట్లాడుతున్నా. గదిబీ తెలియదా? అబ్బో, ఏమో ఎర్రవల్లిలో నీకు ఇల్లు సాంచనైనట్టే ఫీల్ అవుతున్నావు కదా. ఎర్రవల్లిలో నాకెందుకు వస్తుంది? మా ఊళ్ళనే వస్తుంది. పెద్దింటి భూమి ఇంటి పక్కనే నా జాగున్నది, ఆనే కట్టించుకుంటా. అవునా? రామ్మ సుజాత రా రా అని పిలిచిస్తుండ్రా. బాయి దొవ్వక ముందే బొక్కన చేపించినట్టు చేస్తున్నావు. నీ తహసీల్దార్తో అపశకన మాటలు మాట్లాడకో. ఎందో ఏదో వస్తుందే మాట్లాడతావో.
పిల్లి శాపనార్థాలకి ఉట్లు తెగుతాయా? అయినా నీకెందుకు ఇస్తారు ఇల్లు? ఎందుకు ఇయ్యారు? నీ మనిషిని కాదా? నేను తెలంగాణ కాదా? నాకు వద్దా ఇల్లు? నీకు ఒక్కదానికే కావాలా? ఓ ఓల్డెన్ ఓల్డెన్, ఎందుకంత గరం అవుతున్నావు? మరి లేకుంటే ఏంది? ఆడ 2,60,000 ఇల్లు ఇచ్చిండు కేసీఆర్ సార్. ఎరికేనా? ఇచ్చుడు కాదు పిల్ల, శాంక్షన్ చేసిండ్రు గంతే. శాంక్షన్ చేస్తే ఇల్లు వచ్చినట్టు కాదా? ఖచ్చితంగా లిస్టులో నా పేరు ఉంటది. నేను పోతా మా ఊరుకు. ఏంది ఊరికి పోతావు? ఎందుకు? షోలో రాళ్ళు పెట్టుకున్నావా లేకపోతే షోడు వచ్చిందా? ఓ పక్క తలుపు పెట్టి చెప్తా అంటే కొలుపు పెట్టింటావు. ఏమో అనుకున్నా, పట్నం నీళ్ళు నీకు కూడా బాగానే పడ్డాయి కదా ఆల లెక్క. ఏం చెప్పి ఉల్టా పల్టా మాట్లాడు. ఓ పక్క పట్నంలో నీళ్ళే లేక చత్తా అంటే నీళ్లు పడ్డాయి బోరు వల్లేదేం సావిత్రి? మరి లేకుంటే ఏంది? నీకిల్లొచ్చుడేంది? ఏమో పగటి కలలు కాకపోతే నువ్వు నీ పతారాజు పెట్టుకుంటున్నావా? గన్నిగానే ఇళ్ళల్లో నా పేరు ఎందుకుంటది? ఎవరు చెప్పిండు నీకు? అర్రే 2,60,000 ఇళ్ళల్లో నా ఒక్క పేరే ఉండదా? నా పేరే ఉండదా? ఉంటది. తొక్కేం కాదు, ఆ ఇల్లు రావాలంటే మస్తు టైం పడుతుంది. నువ్వేం రంది పెట్టుకో గిప్పటి సందే. రంది లేదు బొంది లేదు, బాజాతో చెప్తున్నా నాకు ఇల్లు వస్తుంది. ఏహే చెప్తా అంటే అర్థం అయితే లేదా? దానికి ఎప్పుడు పునాది దోవ్వాలి, బేస్మెంట్ ఎప్పుడు కట్టాలి, ఇప్పుడు అవుతుంది అనుకుంటున్నావు నువ్వు? అవునా? ఎర్రవెల్లిలో సనత్ నగర్ లో ఇల్లు చూడుపో ఎన్ని దినాలలో కట్టిండ్రో. నెల రోజుల్లోనే చేతులు పెడతారు. ఓ కంపనోరు పిల్ల, ట్రంప్ లెక్క నోరు నెత్తిన పెట్టుకోకు, చెప్పేది అర్థం చేసుకో. నాకెరికే నాకు వస్తుంది ఇల్లు, నీకు కుళ్ళు, అందుకే నన్ను తిడుతున్నావు. అవును మరి ఇల్లు ఉత్తగానే వస్తా? అది మా ఊరు సర్పంచ్ సాబ్ ఎరికే నాకు. ఆయన ఎమ్మెల్యే సాబ్ పతారు ఏం అవసరం లేదని చెప్పిండ్రు కదా అప్పుడే. వాళ్ళు అట్లేం చెప్తారబ్బా, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ముందుగానే బోకరగాలు పైసలు కూడా తీసుకుంటుండ్రట. చెప్పు తీసుకొని ఇయ్యార మయ్యార కొడతా అడిగితే కేటీఆర్ సార్ చెప్పిండు కొట్టుమని, కేసీఆర్ సార్ ఫోన్ కొట్టుమన్నాడు. నువ్వు కూడా మా మంగ్లీ మా సత్యం తోవలనే నడుస్తున్నావు కదా, అలా నీడ పడ్డది, ఏది పడితే అదే చేస్తానుడు. నాకెరికే పో, నీ ఉద్దర సలాలు నాకేమద్దు, నాకు ఇల్లు అత్తది ఖచ్చితంగా పో. నాకు అత్తది కానీ నాకు తెలుసు. కానీ నేను మావోనికి ఇంటికాడ సద్దన్నంలో ఇంత మామిడికాయ తొక్కేసి తినమని చెప్పొచ్చిన, మరి ఈడు ఇంకా రాలేడు ఆఫీస్కి. ఏడీడు సతీ? 3 ఫూటలు 3 గంగాలాలు వండి పెట్టనీకి ఇక్కడ ఎవ్వరూ ఫుర్సత్తుగా లేరయ్యా. సద్దన్నం పెట్టకపోతే సన్న బియ్యం తెచ్చి బగారేసి పెట్టాలా నీకు? ఏందిరో సద్దన్నం పెట్టినా నన్ను ఎడ్డిస్తున్నావా? అమ్మయాడికొచ్చింది. ఏందిరా మళ్ళా పల్లెకిన పోతావా ఏంది? ఇదే నా పల్లెటూరు, నువ్వే నా తల్లి గారు, తినుమారు వార్తలంట, పోషమ్మ దీవెనంట. ఇక నువ్వు గిట్లనే చేస్తావంటే చూడు సత్తి, మనూ పెద్ద పటేల్ పొలంలో నేను పనికి తోలుతా. ఏమనుకుంటున్నావు? ఇవన్నీ ఇనాం ఫోరం ఓకు బంజర భూములు అంటే సర్కారు అన్నమాట. ఇది బలిసినోళ్లకు కాదు, పేదోళ్లకు మాత్రమే. నువ్వు మాటలతో నినకుంటే ఐతారం ఆర్తలలో కూడా కనబడకుండా పోతావు. బెదిరిస్తున్నావా సాఫిత్రక్క? నువ్వు బెదిరిస్తే బెదిరి ఆటో ఎక్కి ఊరికి పోనీకి బొగులు పడే గుండె కాదు నాది. ఏ ఆపరా నీ అధిక ప్రసంగి, ఏంటి నీ మాటలు నీ ఆటలు? నీదే అధిక ప్రసంగం పిల్ల సావిత్రి వారు. నెత్తి మీద దక్కిలో సౌరం పెట్టుకుని నువ్వు నిజంగా సావిత్రివేనా లేక నిజం సావిత్రికి డూప్లికేట్ లబ్బరు సావిత్రివా? ఏంద్రా నువ్వు అడిగిన దానికి ఒక్కటి చక్కగా చెప్పవు. ఏం జన్మరా నీది? జన్మనా జాయతే క్షూద్ర సంస్కారాన జాయతే ద్విజ. పుట్టుకతో ప్రతివాడు బిత్తిరే. వాళ్ళ వాళ్ళ తెలివిని బట్టి కొలువులు వస్తాయి, కొలువులను బట్టి ఇలువలు పెరుగుతాయి. ఏ నీ డైలాగ్ లాపు, నీ తెలివి తెల్లారింది కానీ అసలు మనిషివేనారా? మినిస్టర్ సాఫిత్రక్క, ఎప్పుడు పాటతో సమాధానం చెప్పాలో ఎప్పుడు మాటతో సమాధానం చెప్పాలో మొత్తం నా కెరకే. నేను మనిషినే కదా. ఏం పుట్టిందిరా నీకు? మాట మాట్లాడితే డైలాగులు లేకుంటే పాటలు పాడుతున్నావేంది? జై బోలో తీన్ మారార్తలకు జై బోలో, మా సాఫిత్రక్కకు జై బోలో, సుజాత మంగ్లీలకు జై బోలో, రగన్న అశోకులకు జై బోలో, జై బోలో మన సినిమాలన్నిటికీ జై బోలో, మన శంకరన్నకి జై బోలో, జై బోలో జై బోలో. సతీ, భద్రాచలం, శ్రీరాములయ్య, జయం మనదేరా, యమజాతకుడు, ఎన్కౌంటర్ సినిమాల డైలాగులు పాటలు కదా ఇవన్నీ. అర్రే నీ తిప్పలన్నీ శంకరన్న కొత్తలతో సినిమా తీస్తున్నా అన్నాడు కదా, అందుకేనా నీకు ఛాన్స్ ఇస్తాడని ఇట్లా చేసినావు కదా? అవునక్క, నాలాక యాక్షనింగ్లు ఎవరు చేస్తారు? నన్నే హీరో లెక్క పెట్టుకుంటాడు, సినిమా కూడా తీస్తాడు. నేను పోయి కలిసి వస్తా. కలుస్తావు? నీకేడా దొరుకుతారా? అయినా కానీ శంకరన్న మేలు పెట్టమన్నారా, నీ లెక్క యాక్షనింగ్లు చేయమనిలే కలవమనిలే. మేలేరుకి వెళ్ళారు. కంప్యూటర్లో పెట్టినాక కరెంటు పోతే నడమనే ఆగిపోతుంది. అది కరెంటు తంబాలు ఇరిగిపోతున్నాయి, ఇరికే గాలి దుంబాలు వచ్చి. నేను డైరెక్ట్ గా పోయి కలుస్తా శంకరన్నను. నన్నే పెట్టుకుంటాడు హీరోగా.
అన్న శంకర్ అన్న ఎక్కడ తీసుకుంటాడు ఇంట్లో 6 ఫ్లోర్లు 601. సార్ నమస్తే. బాగున్నావా? మంచిగున్నా, మీరు మంచిగుండ్రా? బాగున్నదా? అర్రే ఇది నిజంగానే పోయిండేంది శంకర్ అన్న మంచిగున్నావానే? నమస్తే అన్న నీకు. అమ్మా సావిత్రమ్మ నువ్వేమి భయపడకు, సత్తి నేను దోస్తులమే, మేము మాట్లాడుకుంటాం, నువ్వేం టెన్షన్ పడకు. మన సినిమా ఎప్పుడు తీద్దాము? ఇక నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు నువ్వు రావాలి కదా సినిమాలోకి. మా అక్కనేమో అందులో కంప్యూటర్లో పంపి అంటున్నది ఫోటోలు, నేను అందుకే డైరెక్ట్గా వచ్చేసిన. మరి నాకున్నారా ఇంట్లో? నీ అటువంటి ఆనుముత్యాలని సినిమాకి పరిచయం చేయడం కోసమే ఈ సినిమా. ఇస్తా అంటే మళ్ళీ నేను ఇంటికి పోయి బట్టలు ఉతుక్కొని ఇస్త్రీ చేపించుకొని వస్తా. ఎందుకు సినిమాలు ఇస్తాం కదా, నీకు ఏ క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ సంబంధించిన బట్టలు మేమే ఇస్తాం. హీరోయిన్ ఉంటుందా? అంటే నీకు హీరో క్యారెక్టర్ కావాలన్నా? నాకు వద్దు, రవిడి గుండెగాడు వద్దు, హీరో వద్దు. మరేం కావాలి? నాకు పిచ్చారే. నువ్వు పాట బాగా పాడతావట, చాలా బాగా పాడతావట, పాడొకసారి. మర్చుకున్నాయి నాకు ఏడున్నానంటే, ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమ్యం ఒకటే గమనం, గెలుపు కొరకే బతుకు గెలుపు అంతే బతుకు. సూపర్ 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 సూపర్. ఇప్పుడు నేను యాక్షనింగ్ కోసమే వచ్చినా కదా సారు. మా సత్తిగాడిని అందరు తెలివి తక్కువడు బిత్తిరోడు అంటారు కానీ మావాడు తెలివిమంతుడే. ఆయనతో పుసుక్కున్న శంకరన్న మావోనికి హీరో ఛాన్స్ ఇస్తే నా పరిస్థితి ఏం కావాలి? అమ్మో నాకు కూడా ఇస్తలే శంకరన్న. నేను ఎంతో మంది తాత మనవళ్ళని చూసినా కానీ ఈ తీరోలనైతే ఎన్నడూ చూడలే. ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంత ప్రేమ. పిల్లగానికి అమ్మ నాయన కంటే తాతనే ఎక్కువ, నా ఆయనమ్మ తానికి కూడా ఎక్కువ ఓడట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినా తాత తాత అని కలవరిస్తాడట. తాతకు కూడా మనమంది చూడంతే మనసు నిమ్మలమే ఉండదట. హాయిగా ఇద్దరు కలిసి ఆడుకోవాల్సిన టైంలో బుద్ధి తీరా చూద్దామన్నా టైం దొరకకుంటుందట. పాపం కదా. మనోడేమో హైదరాబాద్ ఉంటారు, తాత అమరావతి ఉంటారు. తాత మనోడిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చూస్తున్నాడు. వరేవా దేవాన్స్ అప్పుడే తాతను వీడియో కాన్ఫరెన్స్ లో చూసుకుని నేర్చుకున్నాడా? తాతకు దగ్గ మనవాడు వచ్చినాడు. మనోడి దగ్గరికి వెళ్ళి తీసుకునేందుకు ప్రయత్నిస్తే మనోడు బేరని ఏడ్చేది. కొంచెం బాధ ఏదో ఏ తాతకనా. అరే చంద్రాల తాతను గుర్తుపట్టనట్టున్నాడు. ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నారు? మన కోసం, మన భవిష్యత్తు కోసం. దయచేసి ఇది మనందరం గమనించాలి. నీ కష్టం పాడుగాను ఎట్లా ఏది ఉంటే అట్లయితుంది. అమరావతి కోసమని తాత మన్మలు దూరం అయ్యేటట్టున్నారు. ఓ పని చేశారు, ఆగో లీడర్లంతా నువ్వు మంత్రి కావాలని కోరుతున్నారు. నువ్వు మంత్రి అయినవనుకో వీళ్ళ కోరిక ఎదిరినట్టుంటది. నాయన పనులను కొని నువ్వు చేయొచ్చు, ఆయనకేమో మన్మంతో నాడుకునే టైం దొరుకుతుంది. శుభం, మంచిగా ఆరతి పట్టుండ్రి. చిన్నబాబు కట్నం ఎక్కువనే పెడతాడు కానీ. మొదలు నేనైతే చెప్తున్నా చూడుండ్రి. ఈ వార్తని అడ్రస్ తెలియగానే అబ్బా మేము కూడా పోతాం ఆయన బయలు వెళ్ళకుండ్రి. ఆశ ఉంటే మంచిదే కానీ అతి ఆశ మనకి రాదు. ఈడుండి వార్తలు వింటున్న మీకే అంత ఆశ ఉంటే ఇక ఆడున్న వాళ్ళు ఊకుంటారా? ఒక్కరోజు కష్టపడి శ్రీమంతులు అయిదామని ఊరంతా శల్కల పంట బయలుదేరిండ్రు. మరెందుకో మీరే చూడండి. అది గడ్డపారలేసి తవ్వుతుండ్రు. ఇద్దరు తవ్వుతా అంటే గింతమంది నిలబడి చూస్తుండ్రెందుకు? ఆగో వీళ్ళు తాపీలు పట్టుకొని మట్టిని తవ్వబట్టిరి. ఓర్ని పోరగాళ్ళు కూడా గిదే పని మీద ఉన్నారు. మరి వీళ్ళంతా ఏం దేవులాడుతుండ్రో తెలుసునా? బంగారం. అవునుల్లా బంగారం కోసమే. అబ్బా గీ అక్కకు బంగారు పిల్ల దొరికింది, ఇక పండగ చేసుకోపో గదన్నట్టు అస్సలు ముచ్చట. మన పక్క రాష్ట్రం ఆంధ్రాల అనంతపురం జిల్లా ఉప్పరపల్లి అనే ఊర్లే ఒకళ్ళు పొలం తున్నుతాంటే బంగారు పిల్లలు బయటపడ్డాయట. ఇక గీ ముచ్చటెరకై పిల్ల జల్ల ముసలి ముత్క అందరు పొలం మిన్నే పడ్డరు. సుర్రుమని మీదికెళ్ళండా కింద మట్టి కాలుతున్నా ఆడికెళ్ళి కదిలి తొట్టు. లచ్చక్క నీకు దొరికిందానే? ఓ రామక్క ఇంకో లోపటున్నాయంటవా? అమ్మ నాకు ఒక్కడు దొరికినా చాలు, నా మన్మరాలకు కమ్మల బుట్టలు చేపిస్తా. నేనైతే పుస్తలు తాడి చేపించుకుంటా అని ఇట్లా అమ్మలక్కలంతా మట్టిని దవ్వే పనిలో పడ్డరు. ఒక్కొక్క బిల్లను 5,000 దాకా పెట్టి కొండబోతుండ్రట బంగారం దుక్న పొల్లు. గీ సావుకారిని చూడుండ్రి, ఎడ్ల బండిలో మట్టి నింపుకోబోతుండు. ఈ ఇంటికి పోయి దేవులు ఆడుకుంటాడేమో. వామ్మో ఈయననైతే ట్రాక్టరే కట్టిండు కదా. మరి ఇంట్లో ఎంతమందికి బంగారం దొరుకుతుందో, దొరికితే పోలీసు వాళ్ళు ఏం చేస్తారో కానీ ఉప్పరపల్లి ఊరు బంగారిపల్లె అని అయితే పేరు సంపాదించింది. సంబురంగా గులాబీ పండుగ
పోయినోళ్లకు కడుపు నిండుగా పేరు నిలబెట్టుకున్న పెద్దరెడ్డి పార్టీ మారుట్లా ముందే రెడీ. బంగారి పంట కోసం తిప్పలు దొరికితే తీరినట్టు అప్పులు. మాతాజీకొచ్చింది కోపం ఇట్లా చూపించింది ప్రతాపం. హీరో వేషానికి పోయిన సత్తి ఇల్లు కోసం సుజాత తన్లాట. ఎందుకు ఇయ్యారు? నీ మనిషిని కాదా? నేను తెలంగాణ కాదా? నాకు వద్దా ఇల్లు? నీకు ఒక్కదానికే కావాలా? వార్తలు అయిపోయినాయి, పోయేస్తా మరి. నమస్తే.